మిగతా ఓటంతా కూడాను ద్రావిడ పార్టీని ఓడించడానికి వేసినటువంటి ఒక బ్రేక్ అందుతోంది, ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గవర్నర్ విజయ్ ఓత్ టేకింగ్ సెరమోనీకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రేపు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు. కానీ గవర్నర్ ఇప్పటికి కూడా పిలవలేదు, ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేదని చెప్తున్నారు. 118 మందికి సంబంధించిన మెజారిటీ ఇంకా కూడా గవర్నర్కి అందలేదట. అంటే బయట పార్టీలు ప్రకటించే కానీ గవర్నర్కి అందలేదట. సో ట్విస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది. పీసీఆర్ సోషల్ మీడియా డెస్క్ అలర్ట్. గవర్నర్ ఏం చెప్తున్నారంటే, ఇన్ రీసెంట్ డెవలప్మెంట్ కన్సర్నింగ్ ద పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ తమిళనాడు, సోర్సెస్ ఫ్రమ్ గవర్నర్ ఆఫీస్ హ్యావ్ ఇండికేటెడ్ that actor politician Vijay has not received an invitation to be sworn in as a chief minister tomorrow. So రేపటికి గవర్నర్ ఇంకా కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. దిస్ ఈజ్ రిపోర్టెడ్లీ డ్యూ టు హిస్ ఇనెబిలిటీ టు డెమాన్స్ట్రేట్ ది సపోర్ట్ ఆఫ్ 118 members of the legislative assembly which is the required majority in the state's 234 member assembly. సో ఇప్పటికి కూడా గవర్నర్ కార్యాలయం రాజ్భవన్ రేపు ప్రమాణ స్వీకారం లేదని చెప్తుంది. బయటకు వచ్చిన తర్వాత విజయ్ అంచర్లు మాత్రం గవర్నర్ సాటిస్ఫై అన్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం, నేను ఇందాకే చెప్పాను భరత్ గారు, 116 అతను ఇచ్చింది లెటర్. ఓకే ఓకే ఓకే, మన శ్రీశైలంతో చెప్పా 116 ఇచ్చాడు. మళ్ళా ఉండదయ్యా అది, ఆ 2 రాలేదు ఇంకా బీసీకే లెటర్ లో. ఓకే ఓకే, అది టర్మ్స్ పెడుతున్నారు కదా, టర్మ్స్ కండిషన్స్ పెడుతున్నారు కదా. బీసీకే ఏమంటారు, తనకు సీట్ కావాలంటున్నా, వాళ్ళకి సీట్ కావాలంటున్నారు. వాళ్ళని తెచ్చి అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా ఆ సీటు. రిజైన్ చేస్తే కాంగ్రెస్ కూడా అక్కడ కంటెస్ట్ చేయాలని ఉందన్నమాట. ఓకే ఓకే, తిరుచి ఈస్ట్ లో. ఓకే ఓకే, కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ కి పోయాడు. ఎవరు ఆఫీస్ కి? సిపిఎం ఆఫీస్ కి వెళ్ళాడు. ఎవరు? విజయ్ వెళ్ళి అక్కడి నుంచి లెటర్ తీసుకొని వెళ్ళాడు. ఓకే, వీళ్ళు అక్కడ తెస్తారో లేకపోతే ఓవరాల్ గా చెప్తే ఒప్పుకుంటారో అనే ఉద్దేశంతో పోయినట్టున్నాడు. మళ్ళా అతనికి ఆ 118 రాలేదు కాబట్టి 118 రావాలి కాబట్టి అది ఆపినట్టున్నారు. ఇంకా అతను లెటర్లు తేలేరు. ఐయుఎంఎల్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎవరు? ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇచ్చేదానికి వాళ్ళు రెడీ లేరు. ఒకవేళ ఇస్తే ఇప్పుడు ప్రేమలత ఇస్తుంది. ప్రేమలత అంటే విజయకాంత్ వైఫ్, డిడిఎంకే ఆమె ఇచ్చినా కూడా సాల్ట్ కదా. ఆమె ఇచ్చినా ఇంకొకటి కావాలి కదా. బీసీకే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు గవర్నర్ గారు గురించి తప్పట్టారు కానీ ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉన్న గెజెట్లు ఎక్కుతారు కదా. ఆయనకి ఎన్ని నెంబర్లు వచ్చినా ఇవన్నీ చరిత్రలో చాలా చూసి ఏంటంటే గెజెట్లు ఎక్కేస్తారు. ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ 16 రోజులు ఉన్నాడు, ఆయన గెజెట్ లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని వస్తుంది. అలాంటి అవకాశం ఒకటి కల్పించకూడదు, ఇలాంటి అవకాశం ఒకటి కల్పించకూడదు అనే ఒక ఉద్దేశంతో టెంపరీ ఎందుకు పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలా అనే ఉద్దేశం అనేది అది తప్పు కాదు. అందరు తప్పు అంటారు కానీ ఊరికే కాంగ్రెస్ వాళ్ళు ఊరికే తప్పు అది ఇది అని అంటారు. కానీ ఆయన ప్రొసీజర్ లో అది కరెక్ట్. రాజ్యాంగంలో ముందు పోలింగ్ ముందు పెట్టుకున్న ఇది అంటే దాంట్లో మూడు సిస్టాలు ఉన్నాయండి భరత్ గారు. అదేంటంటే పోలింగ్ ముందు పెట్టిన కోలియేషన్, పోలింగ్ తర్వాత పెట్టిన కోలియేషన్, ఇవన్నీ తీసుకొని పరిగణలో తీసుకొని ఆయన డెసిషన్ తీసుకునే హక్కు ఆయనకు ఉంది. ఎవరికి? గవర్నర్ గారికి. దాని ప్రకారం ఆయన చెప్తున్నాడు. అంతేగాని నిన్న క్లియర్ గా చెప్పాడు కదా ఆయన రిపబ్లిక్ టీవీ అర్నాబ్ కి వెరీ క్లియర్ గా చెప్పాడు. చట్టంతో సహా చెప్పున్నాడు. అన్ని చెప్పాడు. రిపబ్లిక్ టీవీ ఆయన అడిగితే ఎందుకు మీరు ఆపుతున్నారు ఆయన అంటే, స్ట్రెంగ్త్ తీసుకొని నా దగ్గర రమ్మని నేను చెప్పలేదు, ఆయన హౌస్ లో చూపిమని చెప్పు ఆయన బలాన్ని లెటర్లు అడిగాను నేను అంతేగాని స్ట్రెంగ్త్ తీసుకొని రమ్మన్నాను వీళ్ళు చెప్పడం ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పాడు ఆయన. చెప్పాడు కాబట్టి ఇప్పుడు సంఖ్యాపరంగా తక్కువ ఉన్నాయి సార్. అక్కడ ఏంటంటే 116 ఇంత మనకు తెలిసింది. మనకి వేరే రిపోర్టర్ ద్వారా తెలిసింది ఏంటంటే 116 ఉన్నాయి. 116 మంది లెటర్లు ఇచ్చాడు. 2 వస్తాయి రేపు ఇస్తాము, రేపు 11 ఏళ్ళకి అనౌన్స్ చేయండి అని ఏదో ఒక థీరీతో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఈ టెంపర్ రేజ్ చేసేదానికి ఉన్నాడేమో అని ఒక ఫీలింగ్ నాకు. ఎందుకంటే అతను బలం లేకపోయినా ఆయనేమో బలంతో రమ్మంటుంటే ప్రజల్ని రెచ్చగొట్టేదానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారనమాట. ఎందుకంటే అట్లా ఈయన బలం లేకుండా అక్కడికి ఎందుకు పోయాడు సార్? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, నువ్వు 118 మందితో రావయా లెటర్లతో అని అన్నప్పుడు 116 మంది లెటర్లు ఇస్తే నువ్వు ఎట్టపోయావు అక్కడికి? అది పోవడం తప్పు కదా.
అది 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 పోవడమే తప్పు కదా సార్. ఆ యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాలంటే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే టెంపోరైజ్ చేసే దాంట్లో కార్యక్రమంలో భాగము. ఇంకోటి ఏంది, నేను రిజైన్ చేస్తాను అని అంటున్నాడు. రిజైన్ చేస్తే ఏమవుతుంది? 107 మంది రిజైన్ చేస్తే ఏమవుతుంది? డిజాల్వ్ కాదు కదా గవర్నమెంట్. వీళ్ళందరూ కూడా రిజైన్ చేయాలి కదా. డిజాల్వ్ 6 నెలలు ఎలక్షన్ జరిపే వరకు 6 నెలలు రాష్ట్రపతి పరిపాలన పెడతారు. ఆ తర్వాత ఈ వాళ్ళ నెంబర్స్ చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు 107 మంది గెలిచారండి, మళ్ళా 107 మంది అతను గెలుస్తారని గ్యారంటీ ఏంటండి? గెలిచి మేము ఇంత ఇస్తే నువ్వు గెలవలేకపోయావు, నువ్వు ఎక్కలేకపోయావా అని అంటారు కదా జనం దృష్టిలో. ఎక్కడ అంటే అక్కడంతా ఏంటంటే కొంచెం జనం ఎక్కువగా మాట్లాడతారనమాట సబ్జెక్టు. మనం ఎంత ఇచ్చినా ఏం లాభం లేదు, ఈ ఎక్కలేరు, వీళ్ళంతా ఈ బీజేపీ వాళ్ళు ఈ డిఎంకే వాళ్ళు కలిసి తొక్కేస్తారు, ఎందుకు వేస్ట్ అని చెప్పి వాళ్ళకే ఈసారి ఓట్లు వేసేస్తారు జనాలు. అవన్నీ ఏంటంటే తెలియని అజ్ఞానతనం. వీటన్నిటికీ కారణం విజయేనండి. ఎందుకంటే చెప్పంటారా, రాజకీయ అతను ఎప్పుడైతే కాంగ్రెస్ దగ్గర నుంచి లెటర్ తీసుకొని దాన్ని అనౌన్స్ చేశాడో అక్కడే పడిపోయిందండి. ఇదంతా ఏంటంటే అక్కడే పడిపోయింది. ఎందుకంటే చెప్పమంటారా, గిరిధర్ గారు చాలా సూపర్ ట్విస్ట్ ఇప్పుడు గవర్నర్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకా కూడా పిలవట్లేదు అని చెప్పాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రతిసారి విజయ్ వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం అంటున్నారు. నాకు మా ఇళ్ల ముందు రాస్తారు, ఓ శ్రీ రేపురా అని రాసినట్టు ప్రతిరోజు తిప్పించుకుంటారు విజయ్ని. ఎస్ గిరిధర్ గారు. ఒక విషయం, మనకు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం అన్నది ఒక కన్వెన్షన్ గతంలో ఉండేది. కానీ గవర్నర్ కి ఉన్నటువంటి బాధ్యతలలో ప్రభుత్వం ఏర్పడగలదా, ప్రభుత్వం ఏర్పడితే హౌస్ లో ఇతనికి మెజారిటీ ఉందా, ఇతనికి హౌస్ సమర్థన ఉన్నదా లేదా నిర్ధారించవలసిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఎందుకంటే శివసేన కేసులో గవర్నర్ వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర మెజారిటీ లేకుండా పడిపోయిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు గవర్నర్ చివాట్లు పెట్టి, మీరు ముందుగానే వీళ్ళకు సమర్థన ఉందా లేదా ఎందుకు మీరు నిర్ధారించుకోకుండా వాళ్ళకి ఎందుకు మీరు వాళ్ళని ఇన్వైట్ చేశారు అని చెప్పి కూడా కోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా గవర్నర్ వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసి, అందుకని గవర్నర్ ఈ ప్రభుత్వం నిలబడగలదా? మీరు 118కి ఫిక్స్ అయి ఉన్నారు కానీ యాక్చువల్ వాళ్ళకి కావాల్సిన 119, 117 అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే విజయ్ 2 ప్లేసుల్లో పోటీ చేసినప్పుడు 233 సీట్లే కదా ఎమ్మెల్యేలు ఉంది, 233 కదా, 233/2+1 అంటే 117 చాలు అంటారు టీవీకే. అది ప్రేమలత కూడా సపోర్ట్ ఉంది, 117 ఉంది మాకు అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విషయం, ప్రస్తుతానికి 2 సీట్లు కూడా కౌంట్ అవుతాయి, విజయ్ కూడా 2 కౌంట్ అవుతాయి. ప్రమాణ స్వీకారం 2 సార్లు ప్రమాణ స్వీకారం చేయరు కదా, ఒకటేసారి కదా చేసేది. అది కరెక్ట్. అది చేసినప్పుడు ఇంకొక సీట్ ని మళ్ళీ అతను రిజైన్ చేయాలి. ఏ సీట్ రిజైన్ చేస్తాడో దాన్ని రిజైన్ చేసిన తర్వాత ఆ సిచ్యుయేషన్ వస్తుంది. కానీ కీలకంగా మీరు మర్చిపోతుంది ఏంటంటే స్పీకర్ పరిస్థితి ఏంటి. స్పీకర్ ఉంటుంది కదా సార్, స్పీకర్ కూడా తీసేయాలి కదా. అందుకనే వాళ్ళకు 117 సరిపోదు, 116, 117 సరిపో వాళ్ళకి, 118, 19 కావాలి వాళ్ళకు. కానీ ఇందాక మన రెడ్డి గారు చెప్పినట్టు మనకు కీలకంగా సమానం అయితే స్పీకర్ ఓటేయచ్చు కదా, వేరేదా? స్పీకర్ ఓట్ లెక్కలేదు సార్, లేదు. అది ఓన్లీ అయ్యా నన్ను మాట్లాడివ్వండి. మనకు స్పీకర్ అన్నది ఓన్లీ టై ఉన్నప్పుడు మాత్రమే అతను కాస్టింగ్ ఓటు వేస్తారు, కానీ లేకపోతే అతను ఓటేసేటువంటి అధికారం లేదు. 2 కీలకంగా విజయ్ యొక్క అనుభవం లేకపోవడం అన్నది మనకి ఈరోజు ఎక్స్పోజ్ అయింది. సెంగోటియన్ అని చెప్పేసి ఏఐడిఎంకే నుంచి వెళ్ళినటువంటి నేత ఆయనకు అడ్వైజ్ ఇచ్చారు, మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా క్లెయిమ్ చేయండి అని చెప్తే ఆ మాట వినకుండా కాంగ్రెస్ సమర్థన ఇచ్చారు నాకు అని లెటర్ తీసుకెళ్లాడు. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ సమర్థన లెటర్ గవర్నర్ కి ఇచ్చారో, గవర్నర్ ఇప్పుడు మీకు నా సంఖ్య సరిపోదు కదా, లేకుండా నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటాను అని ఉంటే కనుక అప్పుడు గవర్నర్ కోసం ఇన్వైట్ చేయవలసిన పరిస్థితి ఉండిండొచ్చు. కానీ ఎప్పుడైతే కూటమి అని చెప్పి వెళ్ళారు